మరో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటో తెలుసా? మనస్సు తాలూకా చక్రం అట. మనిషి అలా కూర్చుంటే ఊరుకుంటాడా? మనసు ఊరుకోదు కదా, ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తుంది. అవి రెండు రకాల చక్రాలతో ముడిపడి ఉంది. ఒకటి శాంతి చక్రం, ఇంకొకటి అశాంతి చక్రం. శాంతి చక్రంలో మీకు ఇచ్చినవి మంచి ఫలితాలు. ఎలా ఉందో ఈ చక్రం చూడండి. మంచి ఫలితాలు ఎలా ఇస్తాయి? మంచి ఫలితం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, తృప్తి ఇస్తుంది. ఇంకొకటి మంచి పనులు చేస్తే ఆనందిస్తుంది, తృప్తి ఇస్తుంది, మంచి ఫలితాలు కూడా రిజల్ట్ వస్తుంది. అంటే పరీక్షల్లో రిజల్ట్ ఉంటుంది కదా, అలాగే పనుల్లో కూడా రిజల్ట్లు ఉంటాయి. సరేనా? అయితే మనసులో మాత్రం మంచి ఆలోచనలు ఉంటే ఆనందము, తృప్తి, మంచి ఇన్ని ఉంటాయన్నమాట. ఇదే మనస్సు, ఒకటే మనస్సు శాంతి చక్రంలో ఉంటే ఎలా ఉంది, మంచి ఆలోచనలో ఉంటే ఎలాగుంది, దానికి జస్ట్ ఆపోజిట్ అంటే వ్యతిరేకంగా వెళ్తే అశాంతి చక్రం అన్నమాట. ఈ అశాంతి చక్రం వచ్చేసరికి మనస్సులో చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుంది? బాధ, అసంతృప్తి ఇస్తుంది. ఆ బాధ, అసంతృప్తి ఎందువల్ల వచ్చింది? చెడ్డ పనుల వల్ల వచ్చింది. మళ్ళీ ఆ చెడ్డ పనులకి మరి పరిశుద్ధం కదా, రిజల్ట్ రాకుండా ఉంటుందా? వస్తుంది, చెడ్డ ఫలితాలు వస్తాయి. మంచి ఆలోచనలతో ఉంటే మంచి జరుగుతుంది, చెడ్డ ఆలోచనలో ఉంటే చెడ్డ జరుగుతుంది. ఎందుకు మనము ఇక్కడ నేను పచ్చ ఎరుపు, ఆకుపచ్చ ఎరుపు ఎందుకు నేను పరిగణించానంటే, శాంతికి చిహ్నము పచ్చదనం అని, డేంజర్కి చిహ్నము ఎరుపు అని. నేనైతే ఈ వేటి నమ్మను, కానీ కొన్ని దగ్గరలో మన గురించి కాకపోయినా ఇతరుల గురించి మనం మారాలి, అలా అని నేను ఇది ఐడెంటిఫికేషన్ ఇచ్చాను. సరే, నువ్వు పరీక్షల టైంలో మంచిగా కష్టపడి మంచిగా చదివి ఒక స్టూడెంట్, నేను టీచర్ని కాబట్టి స్టూడెంట్ వరకే వెళ్తా, ఎగ్జామ్స్ కాబట్టి మంచిగా చదువుకొని మంచిగా ఉంటే మంచి మార్కులు, మంచి ఫలితాలు వస్తాయి. అదే రోడ్డు మీద తిరిగి టీవీలు చూసి అడ్డమని సెల్లో అడ్డమని ఫ్రెండ్స్తో తిరిగితే అది చెడ్డ ఆలోచనలోకి వెళ్ళి చెడ్డ ఫలితాలు వస్తుంది. ఎలాంటి టైంలో ఏ సిచ్యువేషన్లో ఎలా మనం ఉండాలో అలాగే ఉండాలి. ఏ దాని కానీ శాంతి అనేది చాలా అవసరం. మన మనస్సుని నీళ్ళు చల్లగా పారినట్టుగా మనం ఉంచుకోవాలి, కానీ అలల్లా మనం ఉంచుకోకూడదు. ఎందుకంటే అలలు వచ్చినప్పుడు ఏమవుతుంది? అన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. కానీ అదే శాంతంగా స్థిరంగా కానీ నీళ్ళు ఉంటే ఏమవుతుంది? మంచిగానే ఉంటుంది. ఆ నీరు మనం తాగగలం. అదే నీరు అలలుగా మారితే ఏమవుతుంది? మన్నే ముంచేస్తుంది. శాంతిగా ఉంటే చల్లగా ఉన్న నీరు మన ప్రాణాన్ని కాపాడుతుంది. అదే అశాంతిగా ఉంటే ఏం చేస్తుంది అంటే, నీళ్ళు అలల్లా వస్తే మన్నే కొట్టుకెళ్ళిపోతుంది. అందుకే చూడండి, ఇలా శాంతిగా ఉంటారో, ఇలా అశాంతిగా ఉండి బాధలనే తెచ్చుకుంటారో అది ఆలోచించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఈ ఒక్క శాంతి అశాంతి చక్రాలు నా గురువుగారైన మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమంలో బైరి శ్రీనివాసరావు గారు రాసిన పుస్తకం ఒత్తిడి లేని ప్రశాంతమైన ప్రకృతి వైద్య విధానము బుక్లో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ త్రూ నేచురోపతి. సరేనా? ఇంతటితో సెలవు తీసుకుంటానండి. తప్పులుంటే మన్నించండి.